ఈ ఐదుగురు ఇచ్చినటువంటి తీర్పును మీరు చెప్పినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ తీర్పు చట్ట వ్యతిరేకమైంది, రాజ్యాంగ వ్యతిరేకమైంది, న్యాయ వ్యతిరేకమైంది, సహజ న్యాయ సూత్రాలకు కూడా భిన్నమైందని మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. మరి తీర్పును ఎలా దాన్ని ఫుల్ బెంచ్ రాజ్యాంగంలో మొట్టమొదటి అప్లై చేసి దానికోసం పోరాటం చేయడం ఒకటి. ఆ తర్వాత నాగపూర్ కాడ ఆర్ఎస్ఎస్ దగ్గర 1000 మంది నిరంతరం ధర్నా చేయడం, ఆ తర్వాత జంతర్ మంతర్లు కూడా ధర్నా చేయడం, ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ పార్లమెంటు సభ్యులు కానీ మేధావులు కూడా అందరు ప్రొఫెసర్లు కూడా ఒక సంఘీభావంగా జేఏసీ అనే పదం మనకు బాగా అలవాటు అయిపోయింది కదా, జేఏసీలుగా ఏర్పడి అది చేస్తూ ఒక ఏడాది కనుక చేస్తే ఆ తర్వాత ఎలక్షన్ రాబోతున్నాయి. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టవచ్చు, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది, ఆ కొత్త న్యాయమూర్తులు వస్తారు, ఆ తర్వాత ప్రపంచం మారిపోతుంది. ఇప్పుడు కేవలం 35% నుంచి 39% ఓట్లతోటి మాత్రమే బీజేపీ అధికారంలో ఉంటున్నది. మిగతా 60% ఓట్లు చీలిపోవడం వల్ల ఈ మెజార్టీ ప్రజలు అన్యాయం గురవుతున్నారు. కనుక ఈ మెజార్టీ చీలిపోతున్నటువంటి పార్టీల వాళ్ళు ఐక్యసంఘం కట్టి ఎక్కువ ఓట్లు 45% దాకా ఓట్లు కనుక సంపాదించుకోగలిగితే, సీట్లు ఒప్పందం చేసుకుని 45%, 50% ఓట్లు సంపాదించుకోగలిగితే బీజేపీ ఎన్నడూ పూర్తి స్థాయిలో అధికారం లేదు. కనుక మనం గ్రౌండ్ నుంచి ఆలోచన చేసి మనం కొత్త ప్రభుత్వం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయమూర్తులను మనం మార్చుకోవాల్సిన అవసరం, న్యాయమూర్తులను నియమించే వ్యవస్థ ఐఏఎస్లు తిరిగి ఒకటి స్వతంత్రమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా న్యాయమూర్తిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటే ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలి తప్ప మరొకటి లేదు. ఆ ఫుల్ బెంచ్లో కూడా వేరే సెపరేట్ కమిషన్ వేసినా సరే, ఉన్నతాధికారులు ఇచ్చి, ఇప్పుడు బీసీ కమిషన్ వేసినట్టు స్పెషల్ కమిషన్ వేసినా సరే, కానీ అందులో ఖచ్చితంగా ఈ సగం మంది బీసీ ఎస్సీ ఎస్టీ న్యాయమూర్తులు ఉండాలి. రిటైర్ అయిన వాళ్ళు అయినా సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళైనా సరే, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి దీన్ని సాధించడానికి ఆ ఫుల్ బెంచ్లో ఉండేటువంటి సామాజిక పొందికను సాధించడానికి, న్యాయం రాబట్టడానికి వివిధ నియోజకవర్గాల నుంచి ఎట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ ఉండాలని మీరు చెప్పినటువంటిది, న్యాయమూర్తులు కూడా అక్కడి నుంచి రావాలని మీరు చెప్పినటువంటిది సాధించడానికి విడివిడిగా ముక్కలు చెక్కలుగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలు, లేదా ఒక్క మాటలో చెప్పాలంటే బహుజనులు, లేక ఎస్సీ ఎస్టీ బీసీలు, వాళ్ళ కోసం పోరాడుతున్నామని చెప్పేటువంటి వామపక్షాలు ఏం చేయాలంటారు? వీళ్ళని ఎలా కలపాలి? ఇష్యూ బేస్డ్గా ఆ సమస్యను తీసుకుని ఆ సమస్య మీద అందరూ కలిసి పనిచేయాలి. ఆ నాగపూర్ దగ్గర సమ్మె చేయాలి, జంతర్ మంతర్ చేయాలి, రాష్ట్ర రాజధానులు చేయాలి. ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, పోలీసులు లాఠీ బట్టి కొట్టకుండా ఉండే దశలో పోరాటం చేయాలి. మన వల్ల బాగా అలవాటైపోయింది, లాఠీలు తినాలి, బషీర్బాగ్లు కరెంట్ కోసం తినాలి, అని 4 చచ్చిపోవాలి, ఆ తర్వాత మళ్ళీ పోరాటం. లాఠీ చార్జ్ అవసరం లేకుండా మనం అక్కడ జంతర్ మంతర్ శాంతియుతంగా పోరాటం చేయాలి. నాగపూర్ కాడ మాట్లాడాలి. సైద్ధాంతికంగా అంబేద్కర్ ఏం చేశాడు? సైద్ధాంతిక పోరాటం చేశాడు. సైద్ధాంతిక పోరాటం చేశాడు. బీపీ మండలి కన్నా ముందు జోగేంద్రనాథ్ మండలి సైద్ధాంతిక పోరాటం చేశాడు. సైద్ధాంతికంగా మాట్లాడదాం, తాత్వికంగా మాట్లాడదాం, సిద్ధాంతపరంగా మాట్లాడదాం. ఇంతమంది మేధావులు ఉన్నారు మరి బీసీలలో, ఎస్సీలో, ఎస్టీలో, ఇతర దేశాలు కూడా ఉన్నారు. ప్రపంచంలో నల్లవాళ్ళ మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ సలహాలు తీసుకొని ఎట్లా మాట్లాడో భారత రాజ్యాంగ సూత్రాల ప్రకారం మాట్లాడేటట్టు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప రోడ్ల మీద లక్షలాది మంది రావాల్సిన పనేం లేదు. మేధావులు ఎవరైతే ముందు ఆ పని చేద్దాం, ముందు మేధావులుగా ఆ పని చేసి చూపిద్దాం, రాసి చూపిద్దాం. ఆ తర్వాత ఓటు ప్యాటర్న్ మార్చే ప్రయత్నం చేయాలి. ఓటు ప్యాటర్న్లో ఇది పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ జనరేట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? ఓట్ల నుంచి వస్తుంది. ఆ ఓటర్లు మన వాళ్ళే. కనుక ఆ ఓటర్లు మనము ఇది రద్దు చేయకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇందులో ఈ జనరల్ కేటగిరీలో ఓసీలో ఇవ్వకపోతే ఓట్లు వేయకండి అని మేధావులంతా ప్రచారం చేయాలి. అందరూ అని వామపక్షాలు కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఆ తర్వాత అందరూ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీలో ఉండే బీసీలు కూడా ఆ పని చేయకపోతే రేపు వాళ్ళకు కూడా బతుకులేదు.